ఒక్కసారి వీడియో చూడండి. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల ఇది మేడారం జాతరలో ఒక అతను కోవాబన్ నమ్ముకుంటుంటే ఆయన చుట్టూ గుమిగూడిన ప్రజలు దానితో పాటు ఒక యూట్యూబర్, ఒక పార్టీకి మద్దతుదారుగా ఉన్న యూట్యూబరు దీన్ని తీసుకెళ్లి హల్చల్ చేస్తున్నాడు యూట్యూబ్ లో. ఎలా అంటే, మీరు ఇది ఎన్ని రోజుల ముందు తయారు చేశారు, దీనికి ఎక్స్పైరీ డేట్ ఏంది, ఇతను ఏమైనా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎందుకు అడుగుతున్నారు? ఏదో ఫుడ్ జిహాద్ అంత, దానివల్ల నష్టం ఏందో వీళ్ళు చెప్పరు. కేవలం ఇది ముస్లింలు అమ్ముతున్నారు కాబట్టి 10 రూపాయలకి ఎలా అమ్ముతున్నారు మీరని చెప్తున్నారు. అదే మేడారం జాతరలో చాలా మంది చాలా రకాల ఫుడ్ కు సంబంధించిన బిజినెస్ చేశారు. వాళ్ళందరిని ఇలానే ప్రశ్నించారా బ్రదర్ మీరు? ఎందుకు కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చెప్పేసి ఎందుకు బయలుదేరారు నాకు అర్థం కాదు. మీలాంటి వాళ్ళు ప్రశ్నించాల్సింది అక్కడ కాదు బ్రదర్. తెలంగాణలోని గురుకులాల్లో పాఠశాలలలో పురుగులన్నం వస్తుంది. నిన్నటికి నిన్న కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం కస్తూర్బా గాంధీ హాస్టల్లో జరిగిన విషయం మీకు తెలీదా? దాన్ని ప్రశ్నించండి. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఎంతో మంది ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు. దాని మీద ప్రశ్నించారు మీరు. కేవలం ఎక్కడన్నా ముస్లింలు ఏదన్నా చిన్న బిజినెస్ చేసుకొని బతికితే దాన్ని మనం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి మనం దాన్ని బూచిగా చూపించి మనం మన టీఆర్పీని పెంచుకోవడం, వ్యూస్ పెంచుకోవడం కోసం. ఆ బ్రదర్, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్న పిల్లలు ఆ పాఠశాలల మీద దృష్టి పెట్టండి బ్రదర్. వాటిని చూపించండి జనాలకు. అంతేకాని ఏదో ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని వెళ్ళకండి దయచేసి. మీరు టార్గెట్ చేయాల్సింది ఎవరిని? ఒకవేళ వాడు మత ఉన్మాదంతో కొట్టుకుంటున్నాడు, వాడు మతాన్ని ప్రచారం చేస్తున్నాడు, వాడు జనాలకు ఇబ్బంది పెడుతున్నాడు అంటే అలాంటి వాళ్ళని ప్రశ్నించాలి, కానీ అలాంటి వాళ్ళని వ్యతిరేకించాలి. కానీ కేవలం ఈ యొక్క వాట్సాప్ యూనివర్సిటీలలో వచ్చిన న్యూస్లను, ఈ యొక్క ప్రచారాన్ని ఎక్కడ కోవాబన్ అమ్మేవారు కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టడం, ఇది మీరు ఎంత కమ్ముతున్నారు, ఎలా తయారైంది, ఎన్ని రోజులు ఎక్స్పైరీ, మీరేమైనా ఫుడ్ సేఫ్టీ అధికారా? మీరు దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారు తప్ప, అది నిజంగా అక్కడ తప్పు జరిగితే గల్లబట్టి అడగండి, తప్పు లేదు. కానీ కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేయడం కోసం మాత్రము చేస్తే మాత్రము ఇది ముమ్మాటికి తప్పే బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఇదేనా బ్రదర్ దేశంలో ఉన్న సమస్య? ఇంకే సమస్యలు లేవా దేశంలో? ఒక పక్క స్కూల్లో విద్యార్థులు చనిపోతున్నారు, ఒక పక్క నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఒక పక్క రాష్ట్రం ఆగమైపోతుంది, దేశం ఆగమైపోతుంది. ఇవేం పట్టవు మీకు. కేవలం ముస్లిం హిందూ, హిందూ ముస్లిం, ఇదేనా? దీని టార్గెటే కదా. ఎందుకంటే మీరు ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది మీ వీడియోలు చూస్తుంటే. మీరు ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేయండి, కానీ ఒక మతాన్ని టార్గెట్ చేసి